స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఎంతో మంది పేదలు, ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొంత ధరగా ఉంది ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్. దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. అలాగే మొన్నే మోడీ గారు వచ్చి మరి సుమారు 100 కోట్లు 1000 కోట్లు వేల విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా వాళ్ళ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వాళ్ళు ప్రత్యేకంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాల వాంఛ, ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపోయినవండి. మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మనం ప్రజలకు వాగ్దానం చేశామన్నమాట. ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి పండుగ రాష్ట్ర వాతావరణంలో ఉంది. సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తున్నారో తెలియదు కానీ ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి అందరికీ, ముఖ్యంగా తెలుగు వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతాల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మడానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్ లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. నేను సమాధానం చెప్తాను. ఏ రోజైతే స్టీల్ ప్లాంట్ గురించి మరి పోరాటం స్టార్ట్ అయిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరించడం, రిక్వెస్ట్ చేసుకోవడం ఆ రోజే జరిగింది. అత్యంత పెద్ద సభ స్టీల్ ప్లాంట్ కోసం
స్టీల్ ప్లాంట్లో పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో మరి మమ్మల్ని పూర్తిగా తప్పుదారి పట్టించడం కోసం మా మీద అనేకమైన మాటలు మాట్లాడారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని చాలా క్లారిటీగా చెప్పాం. ఆ రోజు 4 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా, ఆ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ప్రతి వేదిక మీద చెప్పాం. ఈరోజు అది నిజమైంది. దీనికి సారథి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దీపం పథకం కింద ఫిబ్రవరి 4, 2021లో ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అని, ఫిబ్రవరి 9, 2021 మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడి, స్టీల్ ప్లాంట్ ని ఒక ఎంటర్ప్రైజెస్ గా చూడకండి, ఆంధ్రుల అభిమాన హక్కు, అది ఆత్మ గౌరవ హక్కు, దీన్ని వేరే కోణంలో చూడవలసిన ఆవశ్యకతని నొక్కి చెప్పడంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేగం తగ్గింది.